ఫేస్ మీద చాలామంది సర్జరీ చేయించుకుంటున్నారు టు బికమ్ ఆర్ టు లుక్ గుడ్ అని. సో అలాంటి వాళ్ళకి స్కార్స్ లేకుండా చేస్తున్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్? కొన్ని నేచురల్ లైన్స్ ఉంటాయి ఫేస్లో ఆర్ షాడో ఏరియాస్. అక్కడ మనం స్కార్ పెట్టడంలో డైరెక్ట్గా చూసిన వెంటనే మీకు అక్కడ స్కార్ ఉంది అని కనిపించదు. అండ్ ప్లాస్టిక్ సర్జరీలో ఆ ఫినెసే ఇంపార్టెంట్, వేర్ వీ గివ్ స్కార్స్ విచ్ జస్ట్ బ్లెండ్ విత్ యువర్ స్కిన్. కొంతమంది సన్నగా ఉన్నా కూడా పొట్టు ఉంటుంది, అది పాపం చాలా అగ్లీగా కనిపిస్తూ ఉంటుంది. సో నిజంగానే ఆ టమిటక్స్ పోవడానికి సర్జరీ ఒకటే ఆప్షన్? ఫుడ్ తగ్గించడం, ఎక్సర్సైజులు చేస్తే తగ్గదా ఆ టమిటక్? ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ మ్యాసివ్ వెయిట్ లాస్ కానీ ఇలాంటి వాళ్ళలో డైవారికేషన్ ఆఫ్ రెక్టే అని ఉంటుంది. అంటే మన అబ్డామినల్ మజిల్స్ లూజ్ అయిపోతాయి. దానివల్ల నిల్చున్నప్పుడు అబ్డామిన్ ఇలా బల్జ్ అయ్యి పడుకున్నప్పుడు ఫ్లాట్ అయిపోతుంది. సో ఆ కండిషన్ ఏంటంటే సాగింగ్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తూ ఉన్నారు, యోగాలు, ఆసనాలు అండ్ లిటిల్ ఎక్సర్సైజెస్ అవన్నీ. సో అవన్నీ చేస్తే నిజంగా అగైన్ ఇట్ రివర్ట్ బ్యాక్. చాలా మంది పేషెంట్స్ క్రీమ్స్ మోస్ట్ కామన్, చాలా మంది అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు టైట్నింగ్ ఆఫ్ బ్రెస్ట్ అని చెప్పి గోల్డ్ అని క్రీమ్స్ వస్తాయి. నేను చాలా మంది పేషెంట్స్ కంటే నువ్వు నా దగ్గర సర్జరీ చేయించుకోకపోయినా పర్లేదు కానీ ఆ క్రీములు, ఆ టాబ్లెట్లు అలాంటివి ఉండవు. బ్రెస్ట్ సైజ్ పెరగడానికి ఉండవు, తగ్గడానికి ఉండవు, టైట్నింగ్కి ఉండవు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. ఇప్పుడు అందంగా కనిపించడం అనేది ఫ్యాషన్ కాదు, ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుంది. ఒక కెరియర్లో ముందుకు వెళ్ళాలి అంటే అందంగా అండ్ హెల్దీగా అండ్ ఏమంటారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటేనే కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సోషల్లీ మనం చాలా మందితో మింగిల్ అవ్వచ్చు అన్న ఒక ఉద్దేశంతో చాలామంది కాస్మెటిక్ సర్జరీస్ యాప్ చేస్తున్నారు. అండ్ నిజంగానే ఇది మిత్తా ఫ్యాక్టా, కాస్మెటిక్ సర్జరీస్ అనేవి చేయించుకోవచ్చా? ఫ్రమ్ టిప్ టు టో ప్రతి ఒక్క దానికి కాస్మెటిక్ సర్జరీ ఉంది. సో వీటి గురించి, మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి, డూస్ అండ్ డోన్స్ గురించి, ప్రతి ఒక్కటి ప్రోస్ అండ్ కాన్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ సుమా సంధ్యాల గారు ఉన్నారు, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నమస్కారం సుమా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏం మ్యామ్, అందంగా కనిపించాలి అని అనుకుంటున్నారు, అది ఆశ అంటారా, ఆశయం కోసం అంటారా? రెండు అనుకోవచ్చు. ఆశ అన్నది ఏంటంటే టు లుక్ బ్యూటిఫుల్ అన్నది ఎవ్రీబడి హ్యాస్ దట్ రైట్. సో అది ఆశ, కోరిక. సో వాళ్ళకున్న దాంట్లోనే బ్యూటిఫై చేసుకోవడానికి మనకి చాలా సేఫ్ ప్రొసీజర్స్ ఉన్నంత కాలం అది గుడ్ విష్. అండ్ దెన్ ఆశయం ఏంటి అంటే కెరియర్ రిలేటెడ్ ఆర్ వాళ్ళకి అంటే కెరియర్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి అట్లాంటి వాటికి కూడా చేయించుకుంటున్నారు. అండ్ ఇట్ ఈస్ గుడ్, ఎందుకంటే కొంతమందికి కొన్ని చేంజెస్ ఇస్తేనే వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బిల్డప్ అవుతుంది. అలా బిల్డ్ అయినప్పుడు వాళ్ళకి కెరియర్ బూస్ట్ ఉంటుంది, వాళ్ళ ప్రెజెంటేషన్ కూడా మారిపోతుంది, చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. అండ్ దట్ విల్ చేంజ్ దర్ కెరియర్. అంటే డెఫినెట్గా సేఫ్ ప్రొసీజర్స్ చేయించుకోవచ్చు. ఓకే. అయితే చాలామంది ఇప్పటికే అంటారు న్యాచురల్ బ్యూటీనే ఎప్పటికైనా బ్యూటీ, ఈ ప్లాస్టిక్ బ్యూటీ మాకు ఇష్టం లేదు అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సో నేను అంటే మా అమ్మమ్మల దగ్గర నుంచి గ్రాండ్ మదర్ అందరూ ఇంట్లో చేసిన శనగపిండి రాసుకోమనో, వెన్న రాసుకోమనో అలా చాలా చెప్పేవాళ్ళు. ఇంట్లో దొరికేవే రాసుకోండి, కొత్త కొత్తవి ట్రై చేయొద్దు అనేవాళ్ళు. చాలా మటుకు అది అప్పుడులో బాగానే ఉండేది. ఇప్పుడు చేంజింగ్ టైమ్స్తో పాటు మనకి స్ట్రెస్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, పొల్యూషన్ అయి ఉండొచ్చు, ఆల్ దోస్ అడల్ట్రేటెడ్ ఫుడ్స్ దట్ వీఆర్ ఈటింగ్, ఇలాంటి ప్యాటర్న్స్ వల్ల కూడా ఏజింగ్ చేంజెస్, తర్వాత హెయిర్ ఫాల్స్ ఇట్లాంటివి ఎక్కువ అయిపోయాయి. స్కిన్లో చాలా చేంజెస్ వస్తున్నాయి. సో ఇట్లాంటి స్కిన్ని మనం కాపాడుకోవడానికి కొన్ని మినిమల్ థింగ్స్ చేసి నైస్గా చేసుకోవచ్చు. ఓకే. సో అలాంటప్పుడు నేచురల్ బ్యూటీయే, బట్ దాన్ని కాపాడుకోవడం అంటారు. సో ఎప్పుడైనా ఇట్లాంటివి కాపాడుకోవడానికి మనం చేసే స్కిన్ రొటీన్స్, మార్నింగ్ రొటీన్ అను, నైట్ రొటీన్ అను, ఇట్లాంటివన్నీ నేను కూడా చేస్తాను. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఇన్ అ వే దట్ విల్ కీప్ యువర్ స్కిన్ హెల్దీగా. అండ్ ఆల్సో ఏజింగ్ని ప్రివెంట్ చేయమని కాదు, ఏజ్ గ్రేస్ఫుల్లీ. వెన్ యూ హ్యావ్ మెథడ్స్, ఏజ్ గ్రేస్ఫుల్లీ అన్నది ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ ఐ ఆల్సో అవన్నీ ఫాలో అవుతాను నేను కూడా. ఓకే. అయితే ఇప్పుడు చూస్తున్న సిచ్యుయేషన్స్ చూస్తే డార్క్ కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళు ఫేర్ కాంప్లెక్షన్కి వెళ్ళిపోతున్నారు. అండ్ చాలా లావుగా అంటే ఒబేస్ ఉన్న వాళ్ళు ఆర్ గ్లాస్ షేప్లో వాళ్ళ స్ట్రక్చర్ని మార్చుకుంటూ ఉన్నారు. ఇదంతా అంటే కొంచెం డేంజరస్గా ఉండొచ్చేమో అన్న థాట్ ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాం మనం. అంటే న్యాచురల్గా ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్గా చూపించడం అనేది కొంచెం రిస్క్తో కూడిన పని అనుకుంటున్నాం. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇట్స్ ఇట్ ఓకే?
సో కలర్ గురించి ఒకటి, వెయిట్ గురించి 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కలర్ గురించి అయితే జెనెటిక్గా మనకి ఏమి స్కిన్ టోన్ కాంప్లెక్షన్ ఉంటుందో అది చేంజ్ చేయడం కుదరదు. బట్ డ్యూ టు ద వేర్ అండ్ టేర్, అంటే స్ట్రెస్ వల్ల, పొల్యూషన్ వల్ల, ఆర్ క్లైమేటిక్ చేంజెస్ దీనివల్ల, సన్ ఎక్స్పోజర్ వల్ల, ఇలాంటి వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు. దానివల్ల ట్యాన్ అవ్వచ్చు, దానివల్ల పిగ్మెంటేషన్ రావచ్చు, అన్ఈవెన్ టోన్ రావచ్చు. ఇలాంటి వాటికన్నీ దేర్ ఆర్ సమ్ సొల్యూషన్స్. కొన్ని ఐవి డ్రిప్స్ అయి ఉండొచ్చు, లోకల్ పీల్స్ అయి ఉండొచ్చు, లేజర్ టోనింగ్ అయి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ చేస్తే స్కిన్ బెటర్మెంట్, అంటే ఈవెన్ టోన్కి వాట్ ఎవర్ ఆ స్ట్రెస్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ వచ్చిన చేంజెస్ని మళ్ళీ రివర్స్ చేయొచ్చు అన్న దానికి హెల్ప్ తీసుకోవచ్చు. దానికి ఏమి ఇది లేదు. కానీ ఒకవేళ నల్లగా ఉన్న వాళ్ళు టోటల్గా ఫేర్ అయిపోవడం ఇట్లాంటివన్నీ జరగవు. బట్ కాంప్లెక్షన్ షేడ్స్ అయితే చేంజ్ అవుతాయి కదా మ్యామ్? షేడ్స్ చేంజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళకి ఇంతకు ప్రీవియస్గా ఉన్న కలర్ని బికాస్ ఆఫ్ వేర్ అండ్ టేర్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల డ్యామేజ్డ్ స్కిన్ని మళ్ళీ మనం హెల్దీ స్కిన్కి రిటర్న్ చేయొచ్చు. అంటే టోటల్గా వీటికి కావాల్సిన ప్రొసీజర్స్ ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ సర్టన్ గైడ్ లైన్స్, ఇంత డోస్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వచ్చు, ఈ ప్రొసీజర్స్ అప్రూవ్డ్ ప్రొసీజర్స్ అని చెప్పంటారు. అలాంటివన్నీ చేయించుకోవచ్చు, తప్పేం లేదు. అండ్ దెన్ వెయిట్ గెయిన్కి వస్తే ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది వెరీ ఇంపార్టెంట్. సో మనం వచ్చిన ప్రతి పేషెంట్కి ఏదో ప్రొసీజర్ చేసేయాలి అని కాకుండా ఐ బేసికలీ స్ట్రెస్ ఆన్ ఫిట్నెస్. ఒకటి హెల్దీ డైట్ అండ్ ఫిట్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ బికాస్ నీ ఓన్ సెల్ఫ్, అంటే లేటర్ ఆన్ యువర్ లైఫ్లో ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా రావచ్చు. సో అలాంటివన్నీ ప్రివెంట్ చేయడానికి ఫర్ యువర్ ఓన్ గుడ్ హెల్దీ డైట్ అండ్ ఫిట్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇవన్నీ చేస్తూ కొంతమంది ఎంత చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అండ్ ఐ వాంట్ టు బీ ఫిట్ అనుకున్న వాళ్ళకి వీ కెన్ యాడ్ ఆన్. There are certain methods for weight loss which are non-surgical and surgical and approved standards లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చిన వెంటనే మనకున్న నాన్ సర్జికల్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తామని కాదు. సో వాళ్ళని మేము అసెస్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి, వాళ్ళకు ఉన్న హిస్టరీ, మెటబాలిక్ డిసార్డర్స్ అన్నీ అసెస్ చేసుకొని వాళ్ళకి నీడెడా కాదా చెప్తాం. అయితే ఇప్పుడు చాలామంది ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎక్కువ చూస్తూ ఉంటాము, పాపం చాలా లావుగా ఉంటారు కానీ చాలా తక్కువగా తింటూ ఉంటారు, బట్ వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లైపోసెక్షన్ అనేది ఎంత యూస్ఫుల్గా ఉంటుంది? బేరియాట్రిక్ కానీ ఎనీథింగ్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్. సో ఇప్పుడు అమ్మాయిల్లో వెయిట్ గెయిన్ తక్కువ తిన్నా పెరగడం అన్నది చాలా రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కొంతమందికి హైపోథైరాయిడిజం ఉండొచ్చు, లో బిఎంఆర్ ఉన్న వాళ్ళకి కూడా తక్కువ తిన్నా కూడా తొందరగా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ యాడెడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నార్మల్గానే వెయిట్ గెయిన్కి ఆర్ జెనెటిక్ వాళ్ళ ఫెమిలియల్గానే వెయిట్ గెయిన్ ఉంది, సో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అయి ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ అసెస్ చేసి దేనివల్ల కాజ్ చేస్తుంది అని చూసి మనం అడ్వైజ్ చేయొచ్చు. బట్ ద సెకండ్ థింగ్ యూ ఆస్, లైపోసక్షన్ ఈజ్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. ఓకే, లైపోసక్షన్ ఈజ్ బేసికలీ అ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. లైపో స్కల్ప్చర్ అది అంటే ఏంటంటే ఇలా వీళ్ళు డైట్ చేస్తారు, తర్వాత వెయిట్ లాస్ అవుతారు, అన్ని రకాల ప్రయత్నాలు అయిపోతాయి అండ్ సర్టెన్ డిపాజిట్స్ ఆఫ్ ఫ్యాట్ ఎంతకీ తగ్గవు. మోస్ట్ కామన్ కొన్ని లవ్ హ్యాండిల్స్ అంటాము, గ్రేటర్ ట్రొకాంటర్ అంటే థైస్లో డిపాజిట్స్ అంటాము, కొంతమందికి ఆర్మ్స్ ఉంటాయి. ఇలాంటి ప్లేసెస్లో వాళ్ళు ఎంత వెయిట్ లాస్ అయినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా అవి తగ్గవు. రీజన్ ఏంటి? అవి రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్. సో అట్లాంటి వాటికి లైపోసక్షన్తో హెల్ప్ ఉంటుంది అండ్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో లైపో స్కల్ప్చర్ ఇస్ కాంటూరింగ్ ప్రొసీజర్. షేప్ కావాలి అనుకుంటే డెఫినెట్గా అది కూడా చేయొచ్చు. అది లైపో స్కల్ప్చర్, లోకల్ బాడీ కాంటూర్ అనమాట. మనకున్న చాలా లేటెస్ట్ టెక్నిక్లో లైపో స్కల్ప్చర్ అంటే బాడీ కాంటూరింగ్, వెరీ సేఫ్ ప్రొసీజర్ వెన్ డన్ బై అ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్. సో ఎనీ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి మేము లైపోసెక్షన్ వీళ్ళు అసలు చేయించుకోకూడదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఎంతలా ఉన్నా ఇంక ఈ లైపోసెక్షన్ వల్ల ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్న వాళ్ళు, కాంట్రడిక్టరీ పీపుల్ ఎవరైనా ఉన్నారు? ఇలా కాంట్రా ఇండికేషన్స్ అన్నది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏముండవు, కానీ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఎవరిలో చెయ్యొచ్చు అని చెప్పి. మరీ మార్బిడ్లీ ఒబీస్ పేషెంట్స్ అంటే బిఎంఐ మోర్ దెన్ 40 అలా ఉండి వాళ్ళకి వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళకి, ఆర్ ఇలాంటి పేషెంట్స్లో మేము యూజువల్గా లైపోసక్షన్ అసలు అడ్వైస్ చేయము. సో క్రైటీరియా ఏంటంటే వాళ్ళు ఒక స్టేబుల్ వెయిట్లో ఉండాలి అండ్ ఆల్రెడీ వెయిట్ లాస్ ట్రై చేసి ఆ ఫ్యాట్ డిపాజిట్స్ మాత్రం తగ్గట్లేదు. అలాంటి వాళ్ళల్లో లైపోసక్షన్ వర్క్స్. అంటే లోకలైజ్డ్ డిపాజిట్స్ ఉన్న వాళ్ళకి. కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, అదర్ మెటబాలిక్ డిసార్డర్స్,
కార్డియాక్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళలో కూడా లైపోసక్షన్ చేయొచ్చు, కానీ ఎక్స్ట్రా ప్రికాషన్స్. అంటే ప్రతి ఒక్కళ్ళలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సర్జరీ ముందు ప్రీ అనెస్థెటిక్ చెకప్ అని చేయిస్తాం, దానికి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ కావాలి. వీళ్ళల్లో ఎక్స్ట్రా మైల్ వెళ్ళి ఎక్స్ట్రా ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తాం. సో వాళ్ళు ఏంటంటే సర్జరీకి అనెస్థీషియాకి ఫిట్టా, రికవర్ అవుతారా, ఇట్లాంటి సేఫ్ లిమిట్స్ చూసుకొని చేస్తాం. ఓకే. కొంతమంది సన్నగా ఉన్నా కూడా పొట్టు ఉంటుంది, అది పాపం చాలా అగ్లీగా కనిపిస్తూ ఉంటుంది. సో టమీటక్స్ అంటూ ఉంటాం. సో నిజంగానే ఆ టమీటక్స్ పోవడానికి సర్జరీ ఒకటే ఆప్షనా? ఫుడ్ తగ్గించడం, ఎక్సర్సైజులు చేస్తే తగ్గదా ఆ టమీటక్? అది రెసిస్టెంట్ ఫ్యాట్ బెల్లీ పౌచ్, Stubborn fat స్టబర్న్ అంటూ ఫ్యాట్ బెల్లీ పౌచ్ ఉంటుంది కదా, దానికి రీజన్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి మనకి కొంచెం ఫ్యాట్ ఇన్సైడ్ ద అబ్డామెన్, విజరల్ ఫ్యాట్ అంటారు. అది మనం వెయిట్ లాస్ అయితే తగ్గుతుంది. అవుట్ సైడ్ ద అబ్డామెన్ ఫ్యాట్ ఉంటుంది కదా, అది వీ కెన్ డూ లైపోసక్షన్. అదర్ కాజ్ ఏంటంటే, ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ కానీ మ్యాసివ్ వెయిట్ లాస్ కానీ ఇలాంటి వాళ్ళల్లో డైవారికేషన్ ఆఫ్ రెక్టే అని ఉంటుంది. అంటే మన అబ్డామినల్ మజిల్స్ లూజ్ అయిపోతాయి, దానివల్ల నిల్చున్నప్పుడు అబ్డామిన్ ఇలా బల్జ్ అయ్యి, పడుకున్నప్పుడు ఫ్లాట్ అయిపోతుంది. సో ఆ కండిషన్ ఏంటంటే సర్జరీ వల్లే కరెక్ట్ చేయగలం. రెండు మజిల్స్ సపరేట్ అయినవి దగ్గర తెచ్చి టైటన్ చేసి సూచర్ చేయాలి. సో అలాంటి సర్జరీ ఒక పార్టే టమ్మీటక్. టమ్మీటక్లో మనం ఏం చేస్తాము, ఆ ఎక్స్ట్రా స్కిన్ ఏదైతే హ్యాంగింగ్ బిలో ద అంబ్లికల్స్ రిమూవ్ చేసేస్తాం. ఎక్కడైతే ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయి, రెసిస్టెంట్ ఫ్యాట్, అవన్నీ లైపోసక్షన్ చేస్తాం. అండ్ అడిషనల్గా ఈ డైవారికేషన్ ఆఫ్ రెక్టే అది కూడా రిపేర్ చేస్తాం. కాబట్టి ఫ్లాట్ టమ్మీకి ప్రయత్నిస్తాం అన్నమాట. సో నిజంగానే ఫ్లాట్ టమ్మీ మనం పొందొచ్చా సర్జరీస్ ద్వారా? చేయొచ్చు. అంటే అది కూడా సెలెక్షన్ కదా, డైవారికేషన్ ఆఫ్ రెక్టే ఉండి ఆ ఎక్స్ట్రా స్కిన్ ఇది ఉండి, సో ఇవన్నీ ఉంటే మనం ఆ ఫ్లాట్ స్టమక్ అచీవ్ చేయొచ్చు. ఎందుకంటే మనం చేసే ప్రొసీజర్లో ఆ లోవర్ అబ్డామిన్ ఎక్సెస్ సాగి స్కిన్తో పాటు లైపోసక్షన్ చేస్తున్నాము, మజిల్ కరెక్షన్ కూడా చేస్తున్నాం. అప్పుడు మనం ఫ్లాట్ టమ్మీ అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు మనిషి అంతా సన్నగా ఉంటారు, పొట్టు ఒకటే ఉంటుంది. సో ఇవన్నీ లేకపోయినా కొంచెం పొట్టున్నా కూడా ఫ్లాట్ స్టమక్ అనేది మనకు రాదు, ఫ్లాట్ టమ్మీ అనేది మనకు రాదు. అంటే ఆ ఫ్లాట్ టమ్మీ కావాలంటే డైవారికేషన్ లేని వాళ్ళకి ఉట్టి లైపోసక్షన్ చేస్తే సరిపోతుంది. డైవారికేషన్ ఉంటే ఈ టమ్మీటక్ కూడా యాడ్ చేస్తాం. సో పేషెంట్ని అసెస్ చేసి దాన్ని కస్టమైజ్ చేయాలి. సో ఇందులో ఏమైనా రిస్క్స్ ఉంటాయా? ఫ్యూచర్లో మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా టమ్మీటక్? సో యూజువల్గా మా టమ్మీటక్ పేషెంట్స్కి మేము ఏం చెప్తామంటే, స్టేబుల్ వెయిట్, అట్లీస్ట్ వెయిట్ లాస్ అవ్వకపోయినా పర్లేదు కానీ ఉన్న వెయిట్ని మెయింటైన్ చేస్తే ద రిజల్ట్స్ ఆర్ లాంగ్ లాస్టింగ్. మళ్ళీ వాళ్ళు చాలా వెయిట్ పెరిగిపోయి ఆర్ ఇంకా హ్యూజ్ అంటే 10 to 15 kgs పెరిగిపోయే వాళ్ళు ఉంటే మళ్ళీ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, మళ్ళీ ద రిజల్ట్స్ ఆర్ నాట్ లాంగ్ లాస్టింగ్. సో అట్లీస్ట్ వెయిట్ తగ్గకపోయినా స్టేబుల్ వెయిట్ మెయింటైన్ చేస్తే, అంటే హెల్దీ డైట్ అండ్ ఫిట్నెస్ కంటిన్యూ చేస్తే రిజల్ట్స్ విల్ బి లాంగ్ లాస్టింగ్. సో యూజువల్గా ఇప్పుడు విమెన్ విషయానికి వస్తే బ్రెస్ట్ సర్జరీస్ ఎక్కువ చేయించుకుంటూ ఉన్నారు. ఇస్ ఇట్ వాట్ మ్యామ్, అంటే మెడికల్గా చేయించుకుంటున్నారా లేకపోతే ఇట్స్ జస్ట్ కాస్మెటిక్ సర్జరీనా? ఫర్ ద లుక్స్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో నాకు యాజ్ అ ఉమెన్ బ్రెస్ట్ అండ్ బాడీ కాంటూరింగ్ ఎక్కువ ఇష్టం నాకు, అందులో బ్రెస్ట్ ఇస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో బ్రెస్ట్ సర్జరీస్ ఏంటంటే బోత్ ఇండికేషన్స్ ఉంటాయి, ఫంక్షనల్గా నువ్వు చేస్తాము, కొన్ని కాస్మెటిక్గాను చేస్తాం. ఫంక్షనల్గా చేసే ఇష్యూస్ ఏంటంటే బ్రెస్ట్ లంప్స్, అంటే చిన్న చిన్న స్వెల్లింగ్స్ ఏమన్నా కనిపించినప్పుడు, ఆర్ వాళ్ళకి యాబ్సెస్, పెయిన్, ఇన్ఫ్లమేషన్, రెడ్నెస్, స్వెల్లింగ్, ఇట్లాంటివన్నీ చాలా రావచ్చు. అవి ఫంక్షనల్ ఇండికేషన్స్. లేదు కాస్మెటిక్గా అంటే మేజర్గా బ్రెస్ట్ సర్జరీస్ 3 types చేస్తాము. ఒకటి సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి పెంచడం, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటాం. దానిలో మనకి 2 procedures చేయొచ్చు, ఏదర్ ఇంప్లాంట్స్ వాడచ్చు ఆర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్. ఇస్ ఇట్ సేఫ్ మ్యామ్? అంటే బ్రెస్ట్ సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి టు లుక్ ఫుల్ వాళ్ళు అటువంటి సర్జరీస్ చేయించుకుంటే ఇస్ ఇట్ సేఫ్ ఆర్ ఇట్స్ ఓకే? బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అన్నది అప్రూవ్డ్ సర్జరీ అండ్ ఇట్ ఈస్ సేఫ్. అండ్ దీంట్లో ఏంటి అంటే మనం డిపెండింగ్ ఆన్ ద పేషెంట్, కొంతమందికి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే వాళ్ళ ఫ్యాటే ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ బ్రెస్ట్లోకి ఇంజెక్ట్ చేస్తాం, అది ఒక ప్రొసీజర్. కొంతమందికి అంత ఫ్యాట్ ఉండదు అండ్ దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్, అయితే వీ అడ్వైజ్ దెమ్ ఇంప్లాంట్స్. ఇంప్లాంట్స్లో కూడా మెడికల్ గ్రేడ్ సేఫ్ ఇంప్లాంట్స్, అప్రూవ్డ్ ఇంప్లాంట్స్ ఉంటాయి.
అవి పెట్టినప్పుడు ఎప్పుడైనా సేఫ్. బట్ ఏదైనా ఫారిన్ బాడీ అంటే మన బాడీలో ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, లేకపోతే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి అని వింటూ ఉంటాము. సో అలా ఇంప్లాంట్స్ చేసినప్పుడు బ్రెస్ట్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయా, మీరేమైనా నోటీస్ చేశారా? ఇంప్లాంట్స్ డెఫినెట్గా ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అది ఫారెన్ మెటీరియల్ కాబట్టి. సో ఎప్పుడైనా అదే చెప్తాను, డాక్టర్ అండ్ ద ప్రెమిసెస్. ఫస్ట్ డాక్టర్, బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ మస్ట్, ఎందుకంటే వాళ్ళు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనకి చాలా కాస్మెటాలజిస్ట్ అని, క్వాక్స్ అని చాలామంది చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళు బాగానే చేస్తారేమో, ఐ డోంట్ నో. బట్ ఆ ప్రిన్సిపల్స్ ఎవరు నేర్చుకుంటారు? ప్లాస్టిక్ సర్జన్ ఒక 13 years దానిలోనే చదువుకోవడం వల్ల వీ నో ద ప్రిన్సిపల్స్. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ని చాలా మినిమల్ చేయొచ్చు అని. దానికి కూడా చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఇంప్లాంట్ కేస్ చేసేటప్పుడు చాలా స్టెరైల్ ఎన్విరాన్మెంట్ కావాలి. దాని తర్వాత ఇంప్లాంట్స్ కూడా నో టచ్ టెక్నిక్ ద్వారా లోపల పెడతాం, అంటే అంత నీట్గా పెట్టినప్పుడే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ని చాలా లో చేస్తాం. దాంతోపాటు యాంటీబయాటిక్ కవరేజ్ అని చెప్పి, పోస్ట్ ఆప్ కేర్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అవి ఫాలో అవుతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విల్ రికవర్ వెల్. సో ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది ఇది? లైఫ్ లాంగ్? యూజువల్లీ ఇంప్లాంట్స్ ఒక్కసారి పెడితే లైఫ్ లాంగ్ అంటాం, అన్లెస్ దే హ్యావ్ ఎనీ ఇష్యూ దట్ వీ హ్యావ్ టు చేంజ్. ఓకే. అయితే మధ్యలో ఈ కాస్మెటాలజిస్టులు క్వాక్స్ అని చెప్పారు కదా, కొంతమంది నాన్ కాస్మెటిక్ సర్జన్స్ వచ్చి చేస్తూ ఉన్నారు అని. హౌ డేంజరస్ ఇట్ ఈస్ అండ్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ కరెక్ట్ డాక్టర్ దగ్గరకి ఎలా వెళ్ళాలి? సో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయడం కంటే మీరు వెళ్ళే డాక్టర్ని ఎలా చూస్ చేసుకోవాలి. సో మీరు వెళ్ళే డాక్టర్, ఇప్పుడు నాకు ఒక కన్సర్న్ బ్రెస్ట్ గురించి, ఒక షేప్ బాగాలేదనో, సైజు, అపియరెన్స్ నచ్చలేదు, దెన్ ఐ వాంట్ టు ఆస్క్ సమ్వన్, ఒక ప్రొఫెషనల్ గైడ్ కావాలి దట్ సంథింగ్ కెన్ బి డన్ ఆర్ నాట్. సో దెన్ ఐ సర్చ్ ఫర్ అ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. యూజువల్లీ MBBS తర్వాత MS జనరల్ సర్జరీ అని, MCH కాస్మెటిక్ ఆర్ ప్లాస్టిక్ సర్జరీ, ఇట్స్ ద సేమ్, అది చేస్తాం. ఆర్ DNB ప్లాస్టిక్ సర్జరీ అని కూడా ఉంటుంది. వీళ్ళు క్వాలిఫైడ్ బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్. సో వీళ్ళకి మాకు ప్రతి ఒక్కరికి ఒక లైసెన్స్ నంబర్ ఉంటుంది, అండ్ ఏ స్టేట్లో అయితే మేము ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ మెడికల్ కౌన్సిల్కి మేము రిజిస్టర్ అయి ఉంటాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇక్కడ ఫర్ సపోజ్. సో వాళ్ళ వెబ్సైట్లో కూడా మన నంబర్ టైప్ చేస్తే మనకి దానికి తగ్గ డిగ్రీస్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని బట్టి మినిమల్గా ఏ పేషెంట్ అన్నా వెరిఫై చేసుకోవడానికి ఉంటుంది. సో ప్రతి క్లినిక్లో బయట కూడా మా నేమ్తో పాటు నంబర్ డిస్ప్లే చేయాలి. అలా చెక్ చేసుకొని, అండ్ ఒక్కటి ఏంటంటే డబ్బులు ఒక్కటే క్రైటీరియా ఫర్ కాస్మెటిక్ సర్జరీ కాకూడదు. సో ఎవరు తక్కువ చేస్తే వాళ్ళతో చేయించుకుందామని కాదు. You consult 2 or 3 plastic surgeon, it's fine, but only a board certified plastic surgeon. ఫైనల్గా వాళ్ళలో మీకు నచ్చిన ప్రైస్ ఎవరు చెప్తే వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు, కానీ ఎవరు తక్కువ చేస్తే వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. సో ఇందాక మీరు బ్రెస్ట్ సైజ్, షేప్ అండ్ స్ట్రక్చర్ గురించి కూడా, చేంజెస్ గురించి కూడా వస్తుంటారు మా దగ్గరికి ఫర్ సర్జరీ అంటారు. సైజ్ ఓకే మ్యామ్, షేప్ ఎలాగా? అంటే యూజువల్గా బ్రెస్ట్ షేప్ కొన్నిసార్లు ఎక్సెసివ్గా సాగి, పోస్ట్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, తర్వాత మ్యాసివ్ వెయిట్ లాస్ పేషెంట్స్లో కూడా బాగా సాగి అయిపోవచ్చు. దాన్ని బ్రెస్ట్ లిఫ్ట్ అంటే మాస్టోపెక్సీ అని కూడా చేస్తాం. దట్ ఈస్ అనదర్ సర్జరీ దట్ వీ డూ ఆన్ బ్రెస్ట్. సో దాంతో పాటు వాల్యూమ్ లాస్, అంటే ఒక్కొక్కసారి వాల్యూమ్ ఉండదు బ్రెస్ట్, అప్పుడు దాన్ని ఆగ్మెంటేషన్ మాస్టోపెక్సీ అంటారు. సో సైజ్ అండ్ వాల్యూమ్ రెండు చేంజ్ చేయొచ్చు. దెన్ అదర్ ఫంక్షనల్ కాజ్ అబౌట్ బ్రెస్ట్ కామన్గా వచ్చేది బ్రెస్ట్ రిడక్షన్. హ్యూజ్ మ్యాసివ్ సైజెస్ ఆఫ్ బ్రెస్ట్ వస్తారు. అవి మన మెడలో ఒక డంబల్ చేసుకొని తిరిగినట్టు ఉంటుంది, విచ్ ఐ కామన్లీ టెల్ ఎవ్రీవన్. అందరికీ ఒకటే కామన్ కంప్లైంట్ ఉంటుంది, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, స్ట్రాప్ కట్స్. దానివల్ల హైజీన్ మెయింటైన్ చేయలేరు, స్కిన్ మీద మ్యాసరేషన్, హ్యూజ్ వెయిట్ అండ్ హ్యూజ్ బర్డన్. సో నిజంగానే అంటే బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, మీరు ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఫిజికల్ మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయా? సో డెఫినెట్లీ దే హ్యావ్ టు గో ఫర్ ద రిడక్షన్? అంటే డెఫినెట్లీ కాదు, వెన్ దే హ్యావ్ అ సేఫ్ ఆప్షన్, వై నాట్? సో ఇంతకు ముందు ఏంటంటే మనకి బ్రాటప్లో కానీ జనరేషనల్గా బ్రెస్ట్ ఇష్యూస్ ఎవరు డిస్కస్ చేసేవాళ్ళు కాదు. అంటే ఎంత హెవీ బ్రెస్ట్ ఉన్నా కూడా కొంతమంది కామనే, జెనెటిక్గా వచ్చింది, ఫెమిలియల్గా వచ్చింది అని వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు, వీ హ్యావ్ సేఫ్ ఆప్షన్స్. సో వై నాట్? ఇప్పుడు అంత సఫర్ అయ్యే బదులు రోజు వాళ్ళకి నచ్చిన గార్మెంట్స్ వేసుకోలేరు, ఓవర్ సైజ్డ్ వేసుకోవాలి, లో కాన్ఫిడెన్స్తో ఉంటారు, సోషలైజ్ అవ్వలేరు, చాలా సోషల్ ఇన్హిబిషన్, అండ్ ఎవరో చూస్తున్నట్టు ఆ సెల్ఫ్ కాన్షియస్నెస్
ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి వీ హ్యావ్ గుడ్ ప్రొసీజర్స్ విచ్ ఆర్ వెరీ సేఫ్, అప్రూవ్డ్, డన్ బై అ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ ఓన్లీ బ్రెస్ట్ రిడక్షన్ అనే పేరు సైజ్. దానిలో ప్రొసీజర్స్ వేరే ఉండొచ్చు, చాలా డిఫరెంట్, అంటే సైజెస్ ప్రకారం వేరే వేరే ప్రొసీజర్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా బ్రెస్ట్ రిడక్షన్ అన్నది అవైలబుల్, అప్రూవ్డ్. సో సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఏముంది? బ్రెస్ట్ సర్జరీ అంటే ప్రతి సర్జరీకి మీరు చూసుకుంటే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మనం జాగ్రత్త అనస్థీషియా రకంగా చూసుకోవచ్చు. సర్జరీ పర్సే ఉండొచ్చు, చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయి. బట్ అది ట్యాకిల్ చేయడమే కదా సర్జన్ పని. అందుకే మనం గుడ్ సర్జన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు సర్జరీ బాగా చేయడమే కాదు, ఇన్ కేస్ దానికి రిలేటెడ్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఎఫిషియెంట్గా డీల్ చేస్తారు. యూ కెన్ ట్రస్ట్ దెమ్. ఓకే. సో అయితే ఇన్స్టాలో చాలా మంది చూపిస్తున్నారు, సాగింగ్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తూ ఉన్నారు, యోగాలు, ఆసనాలు అండ్ లిటిల్ ఎక్సర్సైజెస్ అవన్నీ. సో అవన్నీ చేస్తే నిజంగా అగైన్ ఇట్ రివర్ట్ బ్యాక్, సాగింగ్ బ్రెస్ట్ అనేది మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవుతుందా, ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ నాన్ సెన్స్ థింగ్? అవ్వదు. నేను నా దగ్గరికి చాలా మంది పిల్లలు అంటే ఇన్స్టాలో ఇలా వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఇలా వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటే ద సాగింగ్ బ్రెస్ట్ విల్ గో టు ద నార్మల్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. బ్రెస్ట్ సైజ్ ఇట్ ఈస్ అ ఫైబ్రోగ్లాండ్యులర్ టిష్యూ. సో సాగి అయిపోతే ఏంటంటే స్కిన్ సాగి అయిపోతుంది. ఎంత ఎక్సర్సైజ్ చేస్తే మాత్రం ఆ ఎక్సెస్ స్కిన్ ఏం చేయలేం కదా. సో చాలామంది పేషెంట్స్ క్రీమ్స్, మోస్ట్ కామన్, చాలామంది అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు, సైజు పెరగడానికి ఉంది, తగ్గడానికి ఉన్నాయి క్రీమ్స్. టైట్నింగ్ ఆఫ్ బ్రెస్ట్ అని చెప్పి బోల్డ్ అని క్రీమ్స్ వస్తాయి. అవి ఏం పని చేయవా? ఏమి పని చేయవు. నేను చాలా మంది పేషెంట్స్ కంటే నువ్వు నా దగ్గర సర్జరీ చేయించుకోకపోయినా పర్లేదు, కానీ ఆ క్రీములు, ఆ టాబ్లెట్లు అలాంటివి ఉండవు. బ్రెస్ట్ సైజ్ పెరగడానికి ఉండవు, తగ్గడానికి ఉండవు, టైట్నింగ్కి ఉండవు. సో అలాంటివి ఫాలో అవ్వద్దు, దాని మీద డబ్బులు వేస్ట్ చేయొద్దు. మార్కెట్లో బోల్డ్ అని వచ్చేసి ఓవర్ ద కౌంటర్ ప్రొడక్ట్స్, దాంట్లో ఎక్కడ క్రీములు, టాబ్లెట్లు లేవు. నిజంగా దిస్ ఇస్ వెరీ షాకింగ్. అంటే ఒకసారి తీసుకొని ట్రై చేద్దాం అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం లేకపోతే ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పుకోవడం చాలా నామోషిగా ఉంటుంది, ఎస్పెషల్లీ బ్రెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి. సో అది వాడేసుకుంటే అయిపోతుంది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటారు, వాడుతుంటారు, అసలు ఏమాత్రం ఉండదు దాంట్లో, ఏమీ ఉండదు. టైట్నింగ్ క్రీమ్స్ ఏం పని చేయవు అవి అసలు, ఊరికనే. అంటే ఇవన్నీ ఎందుకు మార్కెట్ లోకి వస్తున్నాయి? హూ ఆర్ గివింగ్ పర్మిషన్? ఎవరిస్తారో తెలియదు, కానీ వాళ్ళే అట్రాక్టివ్ గా ఉంటాయి. బికాజ్ ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి నీకు సర్జరీ లేకుండా చేస్తాను అంటే టెంప్టింగ్ గానే ఉంటుంది ఆఫర్. సో దానికి కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా పర్వాలేదని చెప్పి చేయించుకుంటారు. సో అలాంటివి ఏం పనిచేయవు. బ్రెస్ట్కి క్రీములు, టాబ్లెట్లు సైజులు పెంచడానికి, తగ్గించడానికి, లిఫ్ట్కి పనిచేయవు. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అండ్ టేక్ ద ఒపీనియన్, అంతే. సర్జరీ చేయించుకోమని కాదు, ఒపీనియన్ తెలుస్తుంది కరెక్ట్గా. అదర్ థింగ్, వీ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ అండ్ ఐ అర్జ్ ఆల్ ద బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్స్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్, వీళ్ళని క్వాక్స్ని అవాయిడ్ చేయడానికి. బికాజ్ వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే, నేను చెప్తా, రీల్స్ చూస్తే మతిపోతుంది, ఖచ్చితంగా వెళ్ళి ఆర్డర్ చేసేసుకోవాలన్న ఫీల్లో, అంటే ఆ కంటెంట్ క్రియేషన్ కూడా అలానే ఉంటుంది. కరెక్ట్. సో మేము, నా ఫ్రెండ్స్ అందరం కూడా వీఆర్ ట్రైంగ్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా టు టెల్ దెమ్ మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము చెప్తున్నాం. ఇంతకుముందు నేను జనరేషన్ ఆఫ్ డాక్టర్స్, ఐ ద థర్డ్ జనరేషన్ డాక్టర్ ఇన్ మై ఫ్యామిలీ. సో మా ఫాదర్, గ్రాండ్ ఫాదర్ వాళ్ళందరికీ ఇట్లాంటివి తెలీదు, సోషల్ మీడియా అంటే లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు, వర్డ్ ఆఫ్ మౌత్, దాని తర్వాత క్రెడిబిలిటీ ఆఫ్ ద డాక్టర్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే అనుకున్నాం. కానీ ఇప్పుడు మేము బయటకు వచ్చి చెప్పకపోతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో దట్ ఈస్ రాంగ్. వెన్ యూ వాచ్ ఆర్ వెన్ యూ లిసన్, ఏదైనా కూడా ఒక బోర్డ్ సర్టిఫైడ్ డాక్టర్ చెప్పిందే వినాలి. మీకు టీవీలో చెప్పిన వెంటనే విని అదే నాకు కరెక్ట్ అని కాదు. గో ఫర్ అ కన్సల్టేషన్ డజంట్ మీన్ గోయింగ్ ఫర్ అ సర్జరీ. సో బ్రెస్ట్ సైజ్ పెరగడానికి, తగ్గడానికి, టైట్నింగ్కి ఎటువంటి క్రీమ్స్, టాబ్లెట్స్ మార్కెట్లో ఉన్నప్పటికీ అసలు ఏమీ పనిచేయవు. దట్స్ ఆల్. ఓకే. సో నెక్స్ట్ అగైన్ కమింగ్ టు ద ఫేస్ పార్ట్, చాలామంది ఫేస్ని రీమోడిఫై చేసుకుంటూ ఉంటారు అండ్ వాళ్ళకి నచ్చినట్టుగా ఇలా ఉండాలి, నా నోస్, జా ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటి, నిజంగానే చేయించుకోవచ్చా?
ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ అంటే సైజు, షేప్, అపియరెన్స్ ఎలా ఉన్నా కూడా మీకు నచ్చినట్టుగా కొంచెం వీలైనట్టుగా చేయొచ్చు, అందంగా క్రియేట్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ కాస్మెటిక్ సర్జరీ ఈజ్. సో మోస్ట్ కామన్లో ఫేస్లో నోస్ సర్జరీస్ చాలా కామన్గా చేస్తాము. నోస్లో ఏంటి అంటే ఫంక్షనల్ కాజెస్ అంటే బ్రీదింగ్ ఇష్యూస్, గాలి తీసుకోవడం కష్టం ఉంటాయి. దెన్ నోసే పక్కకి డీవియేటెడ్ నోసెస్ అంటాం, ఆర్ పెద్ద హంప్ ఉన్న నోసెస్, అట్లాంటివి చాలా వస్తాయి. సో వాళ్ళు అడగచ్చు, నా షేప్ అండ్ సైజుతో పాటు బ్రీదింగ్ డిఫికల్టీస్ కూడా ఉండేవాళ్ళు ఉంటారు. సో ఉట్టి కాస్మెటిక్ ఇండికేషన్స్ అంటే సైజ్ అండ్ షేప్ ఆల్టర్ చేయడం. సో కొంతమంది పేషెంట్స్ కొంతమంది పిక్చర్స్ తీసుకొస్తారు, వాళ్ళ నోస్లా కావాలనో వాళ్ళలా మార్చేయమనో, అట్లా చేయలేం. వాళ్ళకున్న నోస్లో కొన్ని చేంజెస్ చేసి ఈస్థెటికల్లీ గుడ్ ఆర్ బెటర్ నోస్ని ఇవ్వచ్చు. మోస్ట్ కామన్ సర్జరీ ఫేస్లో రైనోప్లాస్టీ ఆర్ నోస్ జాబ్, అది అడుగుతూ ఉంటారు. అదర్ థింగ్స్ ఆ జా లైన్ అడిగారు కదా, విచ్ ఇస్ వెరీ ఫేమస్ నౌ డేస్. చిన్న ప్రొజెక్షన్ కానీ జా లైన్ కానీ ఉండాలి కంపల్సరీ అన్ని అడుగుతున్నారు. అండ్ వీఆర్ గెటింగ్ మెనీ పేషెంట్స్. ఏం మ్యామ్ రీజన్ ఏంటంటే ఇది ఐడియల్ ఫేస్ కావాలి అందరికీ అన్న ఉద్దేశంలో ఎక్కువ మంది వస్తున్నారా ఈ జా కరెక్షన్ కానీ ఈ ముక్కు దీనికి? అంటే లాస్ట్ కోవిడ్ తర్వాత ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇంక్రీజ్ నంబర్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీస్. మేబీ కోవిడ్లో మోర్ ఆన్లైన్ ప్రజెన్స్ అయిపోయింది. అండ్ దెన్ సీయింగ్ యువర్ ఫేస్ కంప్లీట్లీ అదే రిపీటెడ్గా ఆన్లైన్ చూడడం వల్ల ఆ కెమెరా ముందు దానివల్ల ఎక్కువ మంది పిక్ చేసి ఉంటారు చిన్న చిన్న డిఫరెన్సెస్ విచ్ వర్ నాట్. అండ్ దెన్ అవేర్నెస్, ఇప్పటికి మీడియా అవేర్నెస్ కానీ, అండ్ దెన్ సమ్ పేషెంట్స్ ఇప్పుడు కొన్ని కన్సల్టేషన్కి వచ్చినప్పుడు అసలు వీళ్ళకి ఇది ఎలా తెలిసింది అనిపిస్తుంది. అంత అవేర్నెస్ ఉంది, అంత అవేర్నెస్. దట్స్ ఫర్ గుడ్. అంటే ఇంతకు ముందు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళే బదులు ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ అని ఎతికి ఆ కన్సర్న్కి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అనే అవేర్నెస్ వచ్చిందంటే వెరీ గుడ్. దట్స్ అ పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ సోషల్ మీడియా. సో ఇప్పుడు అంటే ఫేస్ మీద చాలామంది సర్జరీ చేయించుకుంటున్నారు టు బికమ్ ఆర్ టు లుక్ గుడ్ అని. సో అలాంటి వాళ్ళకి స్కార్స్ లేకుండా చేస్తున్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్? అండ్ ముక్కు దగ్గర నుంచి ఈ జా వరకు అండ్ ఎవ్రీథింగ్ యూ పీపుల్ ఆర్ మోడిఫైయింగ్, బట్ దెర్ ఈస్ నాట్ ఈవెన్ అ సింగిల్ స్కార్. దానికి లోపల నుంచి మీరు సర్జరీ చేస్తారు. ప్రొసీజర్స్ అట్లా అంటే నాన్ సర్జికల్ చేసినప్పుడు స్కార్స్ ఉండవు, నాన్ సర్జికల్ గా ప్రొసీజర్స్ ఉంటాయి, ఫిల్లర్స్, బోటాక్స్ ఇట్లాంటివన్నీ చేంజెస్ వస్తాయి. కానీ సర్జికల్ గా చేసినప్పుడు యా దట్స్ వాట్. సర్జికల్ గా కూడా మినిమల్లీ ఇన్వేసివ్ అని ఉంటాయి, దాంట్లో కూడా చిన్న చిన్న హోల్స్ ద్వారా చేసే సర్జరీస్ కూడా ఉంటాయి. బట్ ద అదర్ థింగ్స్ ఇస్ వీ హైడ్ స్కార్స్. అంటే స్కార్ కనిపించకుండా హైడ్ చేస్తాం. కొన్ని నేచురల్ లైన్స్ ఉంటాయి ఫేస్లో ఆర్ షాడో ఏరియాస్, అక్కడ మనం స్కార్ పెట్టడంలో డైరెక్ట్గా చూసిన వెంటనే మీకు అక్కడ స్కార్ ఉంది అని కనిపించదు. అండ్ ప్లాస్టిక్ సర్జరీలో ఆ ఫినెసే ఇంపార్టెంట్, వేర్ వీ గివ్ స్కార్స్ విచ్ జస్ట్ బ్లెండ్ విత్ యువర్ స్కిన్. అంత ఫైన్ స్కార్స్ ఇవ్వడానికే మేము ట్రై చేస్తాం. సో స్కార్ కంప్లీట్గా ఉండదని కాదు, వీ హైడ్ దట్ ఇన్ అ వే దట్ యూ కాంట్ రికగ్నైజ్ వాళ్ళకి సర్జరీ అయింది అని చెప్తే. కొన్ని ఇన్స్టాలో చూసాను రీల్స్ చాలా వరకు, సమ్ క్లినిక్స్ మేబీ ఇన్ దుబాయ్, అవి ఏఐయో తెలియట్లేదు, ఆ రియలో తెలియట్లేదు. సమ్ 60 years ఓల్డ్ లేడీని తీసుకొచ్చి 30 years 25 years లేడీ లాగా కన్వర్ట్ చేసేస్తున్నారు. దే హ్యావ్ స్కార్ విచ్ దే హ్యావ్ బీన్ కవర్డ్ విత్ ద ఫేస్, అంటే హెయిర్ ద్వారా కవర్ చేస్తున్నారు. నిజంగానే అలాంటివి ఉంటాయంటే ఒక 60 year లేడీని తీసుకొచ్చి 60 year ఓల్డ్ లేడీని తీసుకొచ్చి 25 year to 30 year ఓల్డ్ లేడీ లాగా తయారు చేయగలిగేంత సత్తా మీకుందా? ప్లాస్టిక్ సర్జన్స్ ఏజ్ వైజ్ చెప్పలేము, ఇలా 16-30 చేస్తారా అంటే అట్లా కాదు. యాంటీ ఏజింగ్ సర్జరీస్, యాంటీ ఏజింగ్ సర్జరీస్ అవన్నీ. యాంటీ ఏజింగ్ కి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో నార్మల్గా మనకి విత్ ఏజ్ ఏంటంటే సాగినట్టు అవుతుంది ఫేస్, రివర్స్ ట్రయాంగిల్ అంటాము. అప్పుడు ఏంటంటే జౌల్స్ అని చెప్పి అలాంటివి, అంటే స్కిన్ లూజ్ అయిపోయి సాగ్ అవ్వడం వల్ల ఆ ఏజింగ్ లుక్ వస్తుంది. దాన్ని రివర్స్ చేసే సర్జరీసే ఇవన్నీ. సో యూ కెనాట్ టెల్ అంటే 16-30 చేస్తామా అని కాదు, కానీ యాంటీ ఏజింగ్ సర్జరీస్ ఉంటాయి. ఫేస్ లిఫ్ట్, మినిమల్ యాక్సెస్ ఫేస్ లిఫ్ట్లు అని అలా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. టెంపరల్ లిఫ్ట్ అని చెప్పి, నెక్ లిఫ్ట్ అని చెప్పి అట్లాంటివన్నీ చేయొచ్చు. బట్ 13-60 కాదు, వీ క్యాన్ డూ సమ్ యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్. సో ఈ నాన్ సర్జికల్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి, బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఇవన్నీ కానీ, వాల్యూమ్ పెంచుకోవడానికి అండ్ ఎలాస్టిసిటీని పెంచడానికి, కొలాజన్ బూస్టర్స్, ఐవీ డ్రిప్స్, ఇవన్నీ ఏంటి మ్యామ్ రెగ్యులర్గా చేయించుకుంటూనే ఉండాలి కదా. ఇట్స్ నాట్ లైక్ ఒక్కసారి మీరు ఫిల్లర్ వేస్తే
ఇట్ వోంట్ లాస్ట్ ఫర్ ఎ లైఫ్ టైం. మళ్ళీ అది డిటీరియేట్ అవుతుంది, మళ్ళీ మనం వేయించుకుంటూనే ఉంటాం. ఇలా కంటిన్యూస్గా చేయించుకుంటూ ఉంటే మన ఫేస్ ఏమైనా పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్లో వెన్ వీ బికమ్ ఓల్డ్? మరీ అగ్లీగా కనిపించే ఛాన్సెస్ ఏమున్నాయి? ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో చాలామందిని చూసామన్నమాట, చాలా ఎక్కువ రింకిల్స్ ఉండి దే లుక్ వెరీ వెరీ అగ్లీ ఇన్ దేర్ ఓల్డర్ ఏజ్ బికాస్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. అలా ఏమైనా ఉందా? అంటే డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వల్ల ఫేస్ అగ్లీ అని కాదు, దీస్ ఆర్ ఆల్ అప్రూవ్డ్ ప్రొసీజర్స్. దీనివల్ల ఏమీ మనకి రిస్క్ అలా కాదు, సేఫ్ హ్యాండ్స్తో చేయించుకున్నప్పుడు గుడ్. ఎందుకు దీనికి ఇంత ఇది వచ్చింది అంటే దీస్ ఆర్ ఆల్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్, ఆఫీస్ ప్రొసీజర్స్ అంటారు. అంటే డ్యూరింగ్ యువర్ ఆఫీస్ అవర్స్ యూ కమ్ గెట్ ఇట్ డన్ అండ్ గో. దీనికి డౌన్ టైం కూడా తక్కువ, రికవరీ ఫేజ్ అని చెప్పి ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోమని కానీ అట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి వీటికి. అండ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ అపీలింగ్. ఫిల్లర్ ఇచ్చామనుకోండి, ఆ లిప్ సైజే పెంచుదాం అనుకుందాం, వెంటనే తెలుస్తుంది మనకి, నైస్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా కనిపిస్తాయి, ఫుల్గా కనిపిస్తుంది, ప్లంప్గా కనిపిస్తుంది. స్కిన్ బూస్టర్స్ ఏంటంటే హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్, అన్ఈవెన్ టోన్ కరెక్ట్ అవుతుంది, యువర్ ఫేస్ అంటే స్కిన్ లుక్స్ మోర్ హెల్దీ. ఓకే, అలాంటి వాటికి. సో ఇవన్నీ డౌన్ టైం తక్కువ ఉండడం వల్ల అండ్ ఆల్సో ఆఫీస్ ప్రొసీజర్స్ వల్ల చాలామంది ఆప్ట్ చేసుకుంటున్నారు, చేయించుకుంటున్నారు. అయితే యూస్ చేసే మెటీరియల్ ఏంటి? ఇప్పుడు బొటాక్స్ ఫిల్లర్స్ మనం ఇంజెక్ట్ చేసుకుంటున్నాం మన స్కిన్లోకి, ఆ మెటీరియల్ ఏంటి? ఇస్ ఇట్ సేఫ్ ఆర్ బయోడిగ్రేడబులా, లేకపోతే కెమికల్స్ ఉంటాయా ఏంటి? హైల్యూరానిక్ యాసిడ్ అని ఉంటుంది ఫిల్లర్స్లో మనం యూజ్ చేసేది. అది ఏంటంటే చాలా కంపెనీస్, వేరియస్ అప్రూవల్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. అంటే ఏది పడితే ఆ ఫిల్లర్ వాడతారా అంటే వేరే ఫిల్లర్స్ గురించి మాకు తెలియదు. మేము ప్లాస్టిక్ సర్జన్స్ ఆర్ డెర్మటాలజిస్ట్ వాడేది అప్రూవ్డ్ ఫిల్లర్సే వాడతాము, గుడ్ గ్రేడ్ ఫిల్లర్స్ వాడతాం. ఇవి ఏంటంటే హైల్యూరానిక్ యాసిడ్ ఇచ్చిన తర్వాత ఒక 6 to 9 monthsలో మన బాడీలో డిగ్రేడ్ అయిపోతాయి, తగ్గిపోతాయి. సో వీసే కొంతమందికి 6 నుంచి 9 months అంటాము, కొంతమందికి 1 year కూడా ఉంటాయి. దాని తర్వాత దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్ అగైన్. సో ఈ ఫిల్లర్స్ బదులు ఇంకోటి ఏంటంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కూడా చేస్తాం. అది వాళ్ళ ఓన్ ఫ్యాట్ తీసుకొని ఫిల్ చేయొచ్చు. మరి అది పర్మనెంట్గా ఉంటుందా? యూజువల్లీ పర్మనెంట్గా ఉంటుంది ఫ్యాట్, బట్ ఏంటంటే అదొక ప్రొసీజర్ కదా, ఫ్యాట్ హార్వెస్ట్ చేసి లైపోసెక్షన్ ద్వారా అండ్ దెన్. సో అందరూ యూజువల్గా ఫిల్లర్స్కి వెళ్తున్నారు, దో దే హ్యావ్ టు గెట్ ఇట్ రిపీటెడ్, బట్ ఫిల్లర్స్ ఆఫీస్ ప్రొసీజర్ కదా అని అలా చేయించుకుంటున్నారు. ఓకే, సో ఇది మరి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఇవ్వవా ఫ్యూచర్లో? యూజువల్గా ఏం లేదు, దేర్ ఆల్ అప్రూవ్డ్ ప్రొసీజర్స్, అదేమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. మ్యామ్, యూ బీయింగ్ అ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, ఇప్పుడు చాలామంది యాసిడ్ అటాకర్స్ అండ్ ఫైర్ బర్న్స్తో వచ్చిన వాళ్ళు ఉంటారు, అండ్ యాక్సిడెంట్స్ అయ్యి ఫేస్ మొత్తం డీఫార్మ్ అయిపోతుంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఒక ప్రాపర్ ఫేస్ స్ట్రక్చర్ ఇచ్చి అండ్ అటువంటి కేసెస్ ఏమైనా మీరు చూసారు విచ్ ఆర్ వెరీ ఎమోషనల్ కనెక్షన్ టు యూ? యూజువల్గా ఇలా యాసిడ్ బర్న్స్ కానీ బర్న్స్ రిలేటెడ్ టు ద ఫేస్లో చాలా డిఫార్మిటీ, ఫేషియల్ డిఫార్మిటీ ఉంటాయి. ఇమీడియట్గా ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఫర్ హీలింగ్ బర్న్స్లో, అక్యూట్ బర్న్స్ అప్పుడు. సో ఏదర్ బై సెకండరీ హీలింగ్, దాంతో అది మానిపోవడమా, ఆర్ గ్రాఫ్టింగా, ఆర్ కొల్లాజన్ డ్రెస్సింగ్సా, ఇట్లాంటివి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఫస్ట్ అది హీల్ అయిపోవాలి, అది ఇంపార్టెంట్. హీల్ అయిన తర్వాత అక్యూట్గా వాళ్ళకి కొన్ని కంట్రాక్చర్స్ డెవలప్ అవ్వచ్చు. అంటే కన్ను కిందకి లాగేయడం కానీ, మూతి పక్కకు లాగేయడం కానీ, చెయ్యి లెగకపోవడం కానీ, ఆర్ మన చెయ్యి పని చేయకుండా కంట్రాక్ట్ అయిపోయి రావచ్చు. సో అలాంటి వాటిలో ఫంక్షనల్గా వాళ్ళని లిమిట్ చేసినవి ఫస్ట్ చేస్తాం. సో దే షుడ్ బీ ఫంక్షనల్లీ గుడ్ అని చెప్పి, సో అట్లాంటివి ఫస్ట్ కరెక్షన్స్ అవైలబుల్ చేస్తాం. ఇది అయిన తర్వాత కూడా ఎవరికైనా కూడా కొంచెం అపీలింగ్గా కనిపించడం, మినిమల్ బేసిక్ ఫీచర్స్ నైస్గా చేయడానికి ప్రొసీజర్స్ ఉంటాయి. వాళ్ళ ప్రీ బర్న్ స్టేజ్కి తీసుకొస్తామా అంటే చేయలేం, కానీ నియర్ నార్మల్గా చేయడానికి సర్జరీస్ ఉంటాయి. అది వాళ్ళ నీడ్ని బట్టి కస్టమైజ్ చేసి చేయొచ్చు. ఓకే, మీరు చేసిన సర్జరీస్లో ఏదైనా లైఫ్ చేంజింగ్ సర్జరీ మీరు చూసారంటే బిఫోర్ వాళ్ళు లో కాన్ఫిడెన్స్లో ఉండి అండ్ సోషలైజ్ అవ్వలేక దెన్ లేటర్ దే హ్యావ్ చేంజ్డ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ దేర్ లైఫ్ అన్నవి ఏమైనా చూసామా? నేను రీసెంట్గా బ్రెస్ట్ దీని మీద ఎక్కువ చేస్తాం కాబట్టి ఒక అన్మ్యారీడ్ గర్ల్ అరౌండ్ 20-21 ఏజ్ ఉన్నది, విత్ వెరీ లో కాన్ఫిడెన్స్ అండ్ హ్యూజ్ బ్రెస్ట్, అంటే ఆల్మోస్ట్ చాలా హెవీ బ్రెస్ట్తో బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ అవ్వలేదు కదా, ఇంకా ఇప్పుడే సర్జరీ చేయిస్తే పెళ్ళి అవుతుందో లేదో ఆ టైప్లో. బట్ ఫైనల్లీ ఆమె బయటికి వెళ్ళకుండా, సోషల్ ఇన్హిబిషన్, ఒకలాంటి డిప్రెషన్, ఇట్లాంటివన్నీ
అవన్నీ కంప్లైంట్ చేస్తుంటే ఫైనలీ వాళ్ళ మదర్ తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత వీ స్పోక్ అబౌట్ ఇట్. దాంట్లో వాళ్ళ డిస్కషన్ షీ టోల్డ్ అంటే పియర్ ప్రెషర్, ఫ్రెండ్స్ ఏడిపించడం, అండ్ దెన్ తను ఏదైనా బట్టలు వేసుకుంటే తను చాలా కాన్షియస్గా అనిపిస్తుంది అందరు నన్నే చూస్తున్నారని అట్లా. సో షీ స్టాప్ గోయింగ్ టు ఈవెంట్స్ ఆల్సో, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా వెళ్ళడం మానేసింది. సో అలాంటి పేషెంట్కి వీ కౌన్సిల్, మదర్కి కూడా కౌన్సిల్ చేసి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ షీ గెట్ ఇట్ డన్. రేపు పెళ్ళి గురించి కన్సర్న్ ఉంది, బట్ ఫస్ట్ షీ హ్యాస్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ తన లైఫ్లో. సో తను యాక్చువల్లీ స్టడీస్ కూడా 1 year బ్రేక్ ఇచ్చేసింది బికాస్ ఆఫ్ ఆల్ దిస్. సో సర్జరీ ప్లాన్ చేసాము, బ్రెస్ట్ రిడక్షన్ చేసాము, షీ రికవర్డ్ ఇన్ అరౌండ్ 3 weeks. దాని తర్వాత ఆఫ్టర్ 3 months షీ కేమ్ టోటలీ డిఫరెంట్ గర్ల్. అంటే తన ప్రజెంటేషన్ కానీ, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కనీసం మొహంలో మొహం పెట్టి మాట్లాడేది కదా, ఐ కాంటాక్ట్ కూడా లేదు, చాలా లో కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఆఫ్టర్ 3 months ఐ సా హర్, షీఈస్ గోయింగ్ అంటే రీజాయిన్డ్ హర్ కాలేజ్ వాట్ ఎవర్, అండ్ దెన్ కంటిన్యూయింగ్ హర్ స్టడీస్. ఇప్పుడు షీఈస్ మోర్ కాన్ఫిడెంట్. సో అలాంటి వాళ్ళని చూస్తే ఎస్ వీ మేడ్ అ లిటిల్ డిఫరెన్స్ టు దిస్ సొసైటీ అనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. సో నాకు ఎప్పుడు బ్రెస్ట్ కన్సర్న్స్ మీద ఈ గర్ల్స్, ఉమెన్, మ్యారీడ్, అన్మ్యారీడ్, వాట్ ఎవర్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ దట్ పర్సనల్ కనెక్ట్ విత్ దోస్ పీపుల్. అంటే ఐ కెన్ అండర్స్టాండ్ దెమ్ బెటర్ అనిపిస్తుంది. చాలామంది ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్తో కూడా వస్తారు, వెదర్ దేర్ మ్యారేజ్ అయి ఉండొచ్చు, మ్యారీడ్ లైఫ్ అయి ఉండొచ్చు, దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ కొన్ని చేంజెస్ వల్ల అలా. సో ఐ కనెక్ట్ విత్ దెమ్ మోర్. అట్లాంటి వాళ్ళల్లో మనం సర్జరీ చేసి తర్వాత దెన్ దట్ బికమ్స్ గుడ్. అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఆ మినిమల్ చేంజ్ ఇస్తే దట్స్ అ గ్రేట్ హ్యాపీనెస్ టు మీ. అయితే ఇప్పుడు చాలామంది, అంటే ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది, చాలామంది ప్లాస్టిక్ సర్జరీస్, కాస్మెటిక్ సర్జరీస్ ఎందుకు, మీకు అవసరమా, మీరు అందంగా లేని దాన్ని ఆర్టిఫిషియల్గా అందంగా చూపించుకుంటున్నారు అని చాలామంది రీల్స్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి మ్యామ్? మాకు మేము అందంగా కనిపించుకోవడానికి మేము సర్జరీస్ చేసుకుంటే తప్పేంటి, విచ్ ఆర్ వెరీ సేఫ్. సో ఏంటంటే ఇఫ్ ఐ బిలీవ్ దట్ నేను నా పేషెంట్కి చెప్పగలను అనుకుంటాను. ఐ లైక్ టు లుక్ ఫిట్, హెల్దీ, అండ్ వాట్ ఎవర్ కేసులో బ్యూటిఫుల్గా నేనున్న దాంట్లో ప్రజెంటబుల్గా ఉండడం నాకు ఇష్టం. అలాగే ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, విచ్ ఈస్ వెరీ జెన్యూన్ అండ్ దేర్ రైట్. సో నేనేంటన్నా అంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏ సర్జరీ పడితే అది చేయించుకోవడం వల్ల ఇట్స్ రిస్కీ. బట్ ఒక సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళి అప్రూవ్డ్ ప్రొసీజర్స్ చేయించుకోవడం ఎప్పుడైనా సేఫ్. ఎవరైనా కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారు, ఇప్పుడు చాలా ఫేమస్ వర్డ్ మామీ మేకోవర్. నేను అదే అడుగుదాం అనుకున్నా, ఇలా మీరే గుర్తు చేశారు. సో మామీ మేకోవర్కి ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ వస్తున్నారు. అంటే ఇప్పుడు ఉమెన్కి మదర్హుడ్ అన్నది ఆ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఐ హ్యావ్ 2 kids అండ్ ఐ ఎంజాయ్డ్ మై మదర్హుడ్. సో అలా అని చెప్పి నేను నా షేప్లోకి రావాలి అనుకోవడం తప్పు కాదు, ఇట్స్ గుడ్ థింగ్. నేను ఒక కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్ని, నేను ఆ పబ్లిక్లో కనిపిస్తూ ఉంటాను. ఐ వాంట్ టు లుక్ హెల్దీ, ఐ వాంట్ టు లుక్ ఫిట్. సో అలాంటివి వెన్ దే ఆర్ అప్రూవ్డ్ అంటే నాన్ సర్జికల్గా చేసేంత వరకు చేయొచ్చు. ట్రై డైట్, గుడ్ హెల్దీ డైట్, ట్రై ఫిట్నెస్. నేను ఫిట్నెస్ ఫ్రీక్ని, ఐ లైక్ టు ఎక్సర్సైజ్. డిస్పైట్ మై బిజీ షెడ్యూల్ ఐ ఎక్సర్సైజ్. సో ఐ అడ్వైజ్ ఆల్ మై పేషెంట్ టు డూ దట్. అవన్నీ చేసిన తర్వాత కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి మనం కరెక్ట్ చేయలేం. అలాంటప్పుడు ఆప్ట్ ఫర్ సర్జరీ, దట్ ఈస్ నాట్ రాంగ్. యూజువల్గా డెలివరీ అయిన తర్వాత ఆ డిప్రెషన్లోనే చాలామంది ఉంటారు, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎక్కువ మంది చూస్తుంటాం. అందులో మెయిన్ మేబీ వాళ్ళకి అందంగా కనిపించకపోవడం కావచ్చు, షేప్ అవుట్ అవ్వకపోవడం కావచ్చు, అది వన్ ఆఫ్ ద రీజన్స్ అయి ఉండొచ్చు. ఆ మామీ మేక్ ఓవర్ అనేది ఎలా సాధ్యమవుతుంది? లైక్ డైరెక్ట్లీ వీ హ్యావ్ టు కమ్ టు ద సర్జన్స్ ఆర్ ఫస్ట్ మనమేమైనా జాగ్రత్తలు తీసుకోవాలి టు బికమ్ బ్యూటిఫుల్ ఆఫ్టర్ డెలివరీ? యా, సో ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మనకి యూజువల్గా నార్మల్ లేబర్ అవి ఉండొచ్చు, సి సెక్షన్. నార్మల్ లేబర్ అయితే యూ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ 6 weeksలో యూ కెన్ స్టార్ట్ యువర్ అంటే అప్పటికి లాక్టేషన్ ఉంటుంది కాబట్టి డైట్ చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. డైటీషియన్ హెల్ప్ తీసుకొని ప్లాన్ చేయొచ్చు. అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ ఎక్సర్సైజ్. ఆ ఫిట్నెస్ దీనిలో పాత్ స్టార్ట్ చేసేయచ్చు.
C-section అయిన తర్వాత ఒక 3 months అన్న గ్యాప్ ఉండాలి వెన్ యూ కెన్ రెజ్యూమ్ యువర్ Okay. అబ్డామినల్ ఎక్సర్సైజ్ అవన్నీ. సో ఇవన్నీ చేసిన తర్వాత ఒక 9 months దాకా కూడా యూ కెన్ వెయిట్ దట్ యూ గెట్ బ్యాక్ టు నార్మల్. అంటే బాడీకి నేచురల్గానే ప్రెగ్నెన్సీ తర్వాత యూట్రస్ ఎలా రిట్రాక్ట్ అవుతుందో మన స్కిన్ కూడా రిట్రాక్ట్ అవుతుంది ఎంతో కొంత. అప్పుడు మనం సపోర్ట్ చేయడం వల్ల చాలా మటుకు కంట్రోల్ చేస్తాం. కానీ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీని అకామిడేట్ చేయడం కోసం హ్యూజ్ అబ్డామిన్ స్కిన్ బాగా స్ట్రెచ్ అయ్యి ఇంకా అది రిట్రాక్ట్ అవ్వదు. అలాంటి కేసెస్లో దే కెన్ ఆప్ట్ ఫర్ సర్జికల్ ప్రొసీజర్స్. సో ఎప్పుడు రావాలి డాక్టర్ దగ్గరికి అంటే బ్రెస్ట్ రిలేటెడ్ ప్రొసీజర్స్ అయితే యూజువల్లీ 3 months ఆఫ్టర్ స్టాపింగ్ లాక్టేషన్. అంటే వీ కెనాట్ డూ వైల్ దే ఆర్ లాక్టేటింగ్. సో ఒక పీరియడ్ ఆఫ్టర్ లాక్టేషన్ వస్తారు. టమ్మీ అదర్ థింగ్స్ దే కెన్ కమ్ పోస్ట్ 6 months ఎప్పుడైనా రావచ్చు కన్సల్టేషన్కి. సో యాక్చువల్లీ మీరు ఇలా అంటున్నప్పుడే ఐ వాజ్ థింకింగ్ మామీ మేకోవర్ గురించి వీ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ ఫర్ దీస్ పోస్ట్ పార్టమ్ ఉమెన్ వేర్ ఇన్ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి సపోర్ట్ సైకలాజికల్ యాజ్ వెల్ యాజ్ డైటీషియన్ హెల్దీ డైట్ గురించి అండ్ ఫిట్నెస్ గోల్స్ గురించి చెప్తూ అండ్ వెన్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా దే కెనాట్ అచీవ్ దేర్ గోల్ అన్నప్పుడు ఒక ప్లాస్టిక్ సర్జన్కి రిలేట్ చేయడానికి కూడా వీఆర్ ప్లానింగ్ దట్ సూన్. ఓ సూపర్. సో ఆఫ్టర్ డెలివరీ యు ఆర్ జస్ట్ ప్లానింగ్ ఎ టీమ్ so that we can help them. ప్లాస్టిక్ సర్జన్. నిజంగానే మామీ మేకోవర్లో విల్ గెట్ అవర్ నార్మల్ షేప్ కానీ స్ట్రక్చర్ కానీ బ్యూటిఫై థింగ్స్ కానీ ఎన్ని మంత్స్లో సాధ్యమవుతుంది? మామీ మేకోవర్లో ఏంటంటే ఇంతకుముందు చేసే ప్రొసీజర్సే మామీ మేకోవర్లో చేస్తాం మనం, కాకపోతే కాంబినేషన్. సో ఇప్పుడు మీకు టమ్మీ టక్ చేస్తాను నేను 2 to 3 weeks రికవరీ అని చెప్తాను. మళ్ళీ బ్రెస్ట్ చేయడానికి మళ్ళీ రమ్మంటాను, అదొక 2 to 3 weeks రికవరీ అంటాను. సో అలాంటప్పుడు మీకు అబ్బా ఒక సర్జరీ నుంచి నేను రికవర్ అయ్యాను మళ్ళీ ఇంకో సర్జరీ చేయించుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 or 3 సర్జరీస్ ఆర్ మోర్ దాన్ని కంబైన్ చేసి సేఫ్ లిమిట్స్లో మిక్స్ చేయొచ్చా, కస్టమైజ్ చేయొచ్చా. సో ఇప్పుడు ఒక పేషెంట్కి బ్రెస్ట్ సాగీగా ఉంటుంది, సో షీ నీడ్స్ మాస్టోపెక్సీ. అలాగే టమ్మీ కూడా సాగీగా ఉంది, సో టమ్మీ టక్, 2 కలుపుతాం, అప్పుడు మమ్మీ మేకోవర్ అంటారు. సో మీకు సేఫ్ లిమిట్స్లో 2 సర్జరీలు అయిపోయాయి, రికవరీ పీరియడ్ అలాగే ఉంది. సో యూ కెన్ గెట్ బ్యాక్ ఇన్ టు షేప్ ఇన్ 1 surgery. సూపర్. సో ఓవరాల్గా మనం అందంగా ఆరోగ్యంగా ఉండడానికి వీ కెన్ హ్యాపీలీ గో ఫర్ ఎ సర్జరీస్ విచ్ ఆర్ వెరీ సేఫ్ అండ్ బోర్డ్ సర్జన్స్తోనే చేయించుకోవాలి అండ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు. థ్యాంక్స్ అలాట్. బోల్డ్ అని విషయాలు తెలిసాయి ఫర్ మీ అండ్ ఫర్ ద ఆడియన్స్. థ్యాంక్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్.